ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ కు మెస్సీ బృందం చేరుకుంది. లియోనల్ మెస్సీతో పాటు హైదరాబాద్ కు రోడ్రిగో, లూయిస్ కూడా రానున్నారు. మెస్సీ రాక నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వరల్డ్ ఫేమస్ మెస్సీ అయితే మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం 7 గంటలకైతే ఆయన ఇక్కడికి సీఎంతో పాటు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత ఆయన ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా మెస్సీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇండియాకి రాబోతున్నాడు. మొదటిసారి హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో చాలా మంది ఫుట్బాల్ ప్రేమికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ మ్యాచ్ ని చూసేందుకైతే పెద్ద సంఖ్యలో అందరూ కూడా రావడం జరుగుతుంది. కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మెస్సీకి సంబంధించిన అభిమానులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా హైదరాబాద్ కు రావడం జరుగుతుంది. ఇటు కేరళతో పాటు ఇటు కేరళ, అలాగే ముంబై, ఢిల్లీ, గోవా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కూడా ఫుట్బాల్ కి సంబంధించిన ప్రేమికులు ఎక్కువ ఉంటారు, ఫుట్బాల్ ప్రేమికులు ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది. మొత్తం ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,000. అయితే 31,000 టికెట్లను అయితే ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఒకసారి స్టేడియం బయట నుంచి లోపలికి ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పటికే ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 5 గంటలకు ఇటు దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో సినీ విభాగం ఏదైతే మ్యూజిక్ కి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అయితే ఐపీఎల్ తో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా తక్కువ ఉందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు ఎవరైతే ప్రైవేట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ చేస్తున్నారో వాళ్ళు పూర్తిస్థాయి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇంకా కొంతమంది అభిమానులు అయితే ఇంకా ఇటైతే రాలేకపోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది చిన్నారులతో పాటు వస్తున్నారు. సో మెస్సీకి సంబంధించిన టికెట్ దొరికిందా? టికెట్ మీద దొరికిందా? ఏంటి చిన్నారులతో వస్తున్నట్టున్నారు? అవునండి, వాడికి ఇష్టం ఫుట్బాల్. ఫుట్బాల్ ఇష్టమా? అవును. ఏంటి మెస్సీ ఇష్టమా? ఎస్. ఫస్ట్ టైమా మెస్సీ చూడటం? అంటే డైరెక్ట్ అందరం ఫస్ట్ టైమే. సో ఎలా అనిపిస్తుంది? జాలీగా, హ్యాపీగా, మంచిగా అనిపిస్తుంది. మెస్సీ కేరళకి వెళ్తుంటే అది లక్కీగా హైదరాబాద్ కి వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. మెస్సీ మ్యాచెస్ చూస్తే కొన్ని ఫుట్బాల్ ఫ్యాన్ అండి, యాజ్ యూజువల్ గా మెస్సీ ఫ్యాన్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటాం, బట్ యా దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ. టికెట్ ఎంత తీసుకున్నాం మేము అండి 2,500, 2,350 రూపీస్ ఉంది. మేము యాక్చువల్గా 2 వీక్స్ బ్యాకే ఫస్ట్ స్లాట్ ఓపెన్ అవగానే తీసేసుకున్నాం. లక్కీగా దొరికింది. మీ అబ్బాయికి మాత్రం ఆనందం అనేది కనిపిస్తుంది. హీ లవ్స్ ఫుట్బాల్ అండ్ నేను కూడా చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఫ్యాన్ ఆడేవాడిని. బట్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. మొత్తానికి అయితే చాలా మంది అభిమానులు అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు చిన్నారితో కూడా మాట్లాడితే ఆ అబ్బాయి కళ్ళల్లోనే చాలా ఆనందం అనేది కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ అంతా కూడా వస్తున్నారు. కాకపోతే మెస్సీకి సంబంధించిన ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కూడా. కాబట్టి మెస్సీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే చాలా మంది రావడం జరుగుతుంది. సో ఇక మనం అక్కడ చూసుకుంటే మొత్తం మెయిన్ ఎంట్రన్స్ అది. అక్కడి నుంచి చాలా మంది అభిమానులందరినీ కూడా గేట్ 1, 2, 3, 4 ఈ 4 గేట్ల ద్వారా కూడా లోపలికి అయితే పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం 4 గంటల నుంచి కూడా లోపలికి అలౌ చేస్తామంటూ కూడా వీళ్ళు పోలీస్ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో 4 గంటలు అయిన తర్వాత అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం అంటే కోల్కతాలో జరిగిన ఘటన తర్వాత కొంత పోలీస్ బందోబస్తును కూడా పెంచడం జరిగింది. మరోవర్ ఏంటంటే కోల్కతాలో అభిమానం వేరు, మన దగ్గర ఉన్న అభిమానం వేరు. కాబట్టి ఖచ్చితంగా ఆ తరహాలో జరగదు అనేది శాట్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా కొద్దిసేపటి కింద అయితే చెప్పడం జరిగింది. సో ఇక అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది, ఆ తాకిడి పెరుగుతోంది. చాలా మంది కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి అయితే అందరూ కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే టికెట్లు అన్నిటి కూడా ముందుగా బుక్ చేసుకుని వాళ్ళంతా కూడా పెట్టుకోవడం జరిగింది. చాలా మంది కూడా ఇప్పటికే 4 గంటలు దాటింది కాబట్టి లైన్లలో అందరినీ కూడా ఇప్పటికే పంపించడం అయితే జరిగింది. సో లోపలికైతే ఈ గేట్ ద్వారా కూడా అందరూ ఇది గేట్ 1, ఈ గేట్ ద్వారా కూడా చాలా మంది అభిమానులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో చూస్తున్నాం అభిమానులు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చెప్పండి సార్.
పాస్ ఇట్లా మ్యాచ్ చూడడానికి ఇట్లా లేదు సార్, మేము మొబైల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ వచ్చాం సార్. ఎలా ఉంటుంది ఇక్కడ వర్క్ సంబంధించి? సో హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ స్టేట్. సో స్టేడియం, ఉప్పల్ స్టేడియం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు ప్రేక్షకులు, వీక్షించే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ చాలా టైం పాస్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీరు మెస్సీని మొదటిసారి చూస్తున్నారా? డైరెక్ట్ గా అయితే ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూద్దామని. ఫ్యాన్ అయితే ఉన్నా నేను. రొనాల్డో, మెస్సీ, నెయ్మర్ ఫుట్బాల్ ఫాలో అయితే ఉంటాం. అన్ఎక్స్పెక్టెడ్ గా మెస్సీ రావడము ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చెప్పలేము కూడా, ఎట్లాంటి పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ మన స్టేడియంకి వచ్చి ఆడు మన ఇంటి దగ్గర. సో చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. చాలా మంది ఇంకా అభిమానులు అయితే వస్తూనే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా మాట్లాడతారా సార్? చాలా మంది అభిమానులు అయితే వస్తున్నారు కానీ మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. కోసానికి టైం కూడా దగ్గర పడుతుంది. వీలైన త్వరగా వాళ్ళ సీట్లలోకి వెళ్లాలని వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్లడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సార్ ఏంటి టికెట్ దొరికిందా? దొరికింది. సో ఏంటి మొదటిసారి మెస్సీ ఇక్కడికి రావడం, అదే అన్ఎక్స్పెక్టెడ్ గా మన హైదరాబాద్ కి రావడం? ఇట్స్ రియల్లీ తెలుగు మాట్లాడాలా? ఇది చాలా పెద్ద ఈవెంట్ హైదరాబాద్ కి. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవర్ హూ ప్లేడ్ ఫుట్బాల్, మెస్సీ. సో ఈస్ కమింగ్ టు హైదరాబాద్ మీన్స్ ఇట్ మీన్స్ ఎ లాట్. సో ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు టు సీ మెస్సీ. సో ఇట్స్ రియల్లీ బిగ్ ఈవెంట్. బెంగళూరు నుంచి వచ్చారా? ఎప్పుడు టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? టికెట్ ఐ థింక్ నవంబర్ లో వదిలారు డిస్ట్రిక్ట్ యాప్ లో. సో డిస్ట్రిక్ట్ యాప్ లో బుక్ చేసాము. మీరు ఒకరు వచ్చారా? నేను ఒక్కనే వచ్చాను, ఒకటే దొరికింది, ఇంకా దొరకలేదు. సో థ్యాంక్ యూ. మొత్తానికైతే అభిమానులు అయితే వస్తున్నారు. ఒక్కొక్కరు కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వీళ్ళని త్వరగా వాళ్ళకి సంబంధించిన అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు కూడా వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ప్లకార్డ్స్ లాంటివి కానీ తీసుకురావద్దు అనేది చాలా స్పష్టంగా పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్లడం జరుగుతుంది. అందరినీ కూడా చాలా క్లియర్ గా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతుంది. సో ఇంకొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్నా ఓకే, ఆర్ యూ ఫ్రమ్ Bangalore. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? I'm feeling really excited because it's a huge thing for Messi to come to India, and I feel it's going to be a great experience watching him play here in this stadium in India. Yeah. What about you? No, I've just came to encourage my daughter. My daughter likes to be here, so I just came to show her Messi. This is first time Messi entered in. Yeah, first time. Yeah, that's very great news. I'm very proud that he's in Hyderabad, and we came all the way from Bangalore. Okay. Are you a football player? Yeah, I play football. Are you a football player? Yeah, I play football. Okay, you love football and also you play also. Yeah. Your favorite player? Messi. Yeah. Thank you. చాలా మంది మెస్సీ అభిమానులు అయితే రావడం జరుగుతుంది. బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చారు? We just come from Kerala, only for the Messi. See you. One second. Kerala means football. Kerala Yeah, in Malappuram and Kozhikode, everywhere is famous for the football. Okay, see you. How do you feel? Yeah, very exciting. Yeah. They got for the football, na? సో మొత్తానికైతే కేరళ ఇతర రాష్ట్రాలు మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కేరళతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరూ కూడా మెస్సీ రావడం అనేది ఖచ్చితంగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చూసే అవకాశం దాదాపుగా దొరకదు. 14 ఏళ్ల కిందట మెస్సీ ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికైతే రావడం ఖచ్చితంగా ఆనందాన్ని వ్యక్తమైతే చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్న పరిస్థితి. ఇక మరోవైపు భద్రత పరంగా చూసుకుంటే భద్రత పరంగా అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. మరి కాసేపటి అంటే 7 గంటలకి ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము అనేది పోలీసులు చెప్తున్నారు. దాదాపుగా 3000 మంది పోలీసులతో ఈ మొత్తం ఉప్పల్ స్టేడియం అంతా కూడా పహారా కాస్తున్నారు. ఉప్పల్ స్టేడియం లోపలే దాదాపుగా 1000 మంది పోలీసులు, అలాగే బయట మొత్తం కూడా సిటీ మొత్తం ఈ ఉప్పల్ స్టేడియం కి రౌండ్ గా కూడా చూసుకుంటే 2000 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. మరోవర్ ఏంటంటే ఇంతకుముందు కోల్కతాలో ఘటన జరిగిన తర్వాత రాచకొండ సిపి కూడా ఇక్కడ పోలీసులందరినీ కూడా అలర్ట్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు అందరినీ కూడా అలర్ట్ చేయడంతో పాటు అదనపు బలగాలను కూడా ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా భద్రత పరంగా ఏర్పాట్లు ఉన్నాయి. సో మెస్సీ మరి కాసేపట్లో రాబోతున్నాడు కాబట్టి అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. గీతిగా
ఆర్కే చెప్పండి, మీరు అన్నట్లు కోల్కతాలో కేవలం 5 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేశారు, అభిమానుల్ని నిరాశపరిచారు అంటూ చెప్తున్నారు కదా. అంటే హైదరాబాద్ స్టేడియంలో మెస్సీ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? అండ్ ఈ ఫుట్బాల్ మ్యాచే కాకుండా వేరే ఇతరత్ర ఈవెంట్స్ కూడా జరిగే అవకాశం ఉందా స్టేడియంలో? రైట్ గీతిక, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ ప్రోగ్రామ్ జరిగే ఈ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకంగా మెస్సీ వచ్చి మ్యాచ్ ఆడాడు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి కాసేపటి అంటే 5 నుంచి 7 వరకు కూడా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ ముగిసిన తర్వాత 7 గంటలకు తాజ్ ఫలక్నుమా నుంచి బయలుదేరి ఇక్కడికైతే సీఎం అలాగే మెస్సీ, రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు కూడా రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ 7 గంటలకు కేవలం 5 నిమిషాలు మాత్రమే మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడటం జరుగుతుంది. మిగతా టైం మొత్తం కూడా దాదాపుగా ప్రతి 4 టీంలు ఉన్నాయి. 4 టీంలకు సంబంధించి కూడా ప్రతి టీం కి కూడా 3 నిమిషాల చెప్పున మెస్సీ అయితే అందరికీ కూడా ఎవరైతే ఫుట్బాల్ యంగ్ ప్లేయర్స్ ఉన్నారో ఆ యంగ్ ప్లేయర్స్ అందరికీ కూడా ఆయన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఇది మెస్సీకి సంబంధించిన షెడ్యూల్. అలాగే కేవలం షూట్అవుట్, పెనాల్టీ షూట్అవుట్ ఏదైతే ఉందో పెనాల్టీ షూట్అవుట్ లో మాత్రమే మెస్సీ ఇక్కడ కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే ఆడడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ అలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేదు అనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. దానికి తగ్గట్టుగానే షెడ్యూల్ మొత్తాన్ని కూడా ఇప్పటికే సెట్ చేసుకున్నాం కాబట్టి కోల్కతా తరహా ఘటనలు జరిగే అవకాశమే లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తోంది. సో ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారం అయితే 5 నిమిషాలు డైరెక్ట్ గా గ్రౌండ్ లో దిగి మెస్సీ అయితే ఆడడం జరుగుతుంది. అలాగే ప్రతి 4 టీంలకి సంబంధించి కూడా 3 నిమిషాల తెప్పున కేటాయిస్తూ వాళ్ళకి కొన్ని మెలకువలు అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ఆడాలి, రాబోయే రోజుల్లో వాళ్ళంతా కూడా ప్లేయర్స్ కి ఎదిగే అవకాశం ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన టెక్నిక్స్ అవన్నీ కూడా మెస్సీ అయితే యంగ్ ప్లేయర్స్ కి అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకి ఈ మ్యాచ్ కి సంబంధించిన ఓవరాల్ గా చూసుకున్నా కూడా 7 గంటలకి ఆయన రావడం జరుగుతుంది. 8 కల్లా ప్రోగ్రామ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ 8 గంటలకు ఆయన ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్లిపోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఉన్న షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ గీతిక. ఆర్కే, అలాగే మెస్సీతో ఒక సెల్ఫీ కానీ ఒక ఫోటో కానీ తీసుకుంటే 95 lakhs అలాంగ్ విత్ GST 10 lakhs చార్జ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. దీనికి అభిమానులు రెడీగా ఉన్నారా? గీతిక, అసలు ఊహించని విధంగా మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు. ఇది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు మొదటి రోజు చెప్పిన మాట. అయితే ఎవరు కూడా ఫోటో దిగకపోవచ్చు అని అనుకున్నారు, కానీ 100 మందికి అవకాశం అనేది కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఊహించని విధంగా కేవలం గంటన్నర వ్యవధిలోనే 100 మంది ఎవరైతే ఉన్నారో 100 మంది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ టికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. అంటే మెస్సీకున్న క్రేజ్ ఎలాంటిది అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 100 మంది కూడా ఎట్ ఏ టైం దాదాపు 1.5-2 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఈ టికెట్లు అన్ని కూడా అమ్ముడుపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే శంషాబాద్ కు వచ్చిన తర్వాత శంషాబాద్ నుంచి తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్ళడం జరిగింది. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లోనే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఎవరైతే ఈ 100 మంది అంటే 10 లక్షల రూపాయలు ఫోటోకి పే చేయడం జరిగిందో ఆ 100 మంది కూడా అక్కడికే వాళ్ళకి ప్రత్యేక పాసులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేక పాసులు తీసుకుని వాళ్ళందరూ కూడా గంట ముందే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత అతనితో ఒక 2 నిమిషాల పాటు కూడా అతనితో మాట్లాడిన తర్వాత వెంటనే ఫోటో సెషన్ ని ఏర్పాటు చేస్తారు. ఆ ఫోటో సెషన్ కి సంబంధించి 100 మంది ఉంటారు కాబట్టి దాదాపుగా 45 నిమిషాల సమయాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది. 100 మంది ఫోటో కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి కూడా వాళ్ళు నేరుగా ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టేడియానికి అయితే ఉప్పల్ స్టేడియానికి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి 100 మందికి సంబంధించిన 10 లక్షల రూపాయలు ఏదైతే అనుకున్నామో అది చాలా సింపుల్ గా అసలు అంటే చాలా మంది కూడా మెస్సీకి సంబంధించిన ఏ స్థాయి అభిమానులు ఇండియాలో ఉన్నారు అనేది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కేరళ ఇప్పుడు 100 టికెట్లలో కూడా బుక్ అయిన టికెట్లలో ఇటు కేరళ అలాగే ముంబై, గోవా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుగానే బుక్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా మెస్సీ అనే వ్యక్తి అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు. అసలు 14 ఏళ్ల తర్వాత ముఖ్యంగా ఇండియాకి రావడం జరుగుతుంది. హైదరాబాద్ కి రావడం అనేది పూర్తిగా ఒక కళ. కానీ మొదటిసారి ఆయన అయితే రాబోతున్నారు కాబట్టి ఆయనతో సెల్ఫీ కోసము 10 లక్షల రూపాయలు అనేది పెద్దగా వాళ్ళు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. దానికి తగ్గట్టుగానే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ 100 టికెట్లు 10 లక్షల రూపాయల టికెట్ ఏదైతే ఆ 10 లక్షల రూపాయల టికెట్లు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తవడం అయితే జరిగింది. సో ఇది మెస్సీకున్న క్రేజ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గీతిక, అలాగే
ఉప్పల్ స్టేడియంలో ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉన్నారు? లైక్ రాచకొండ నుంచి 2000 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? రైట్ గీతిగా మొత్తం ఓవరాల్ గా భద్రత పరంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. పోలీస్ శాఖ 3000 మంది భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు మనం చూసుకుంటే అడుగడుగునా కూడా మనకి కనిపిస్తారు. సాధారణ ఐపీఎల్ మ్యాచ్లతో పోలిస్తే ఇక్కడ ప్రత్యేకంగా చాలా వరకు కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా కూడా స్టేడియానికి బయట దాదాపుగా 2000 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. అలాగే లోపల అంటే ఈ గేట్ దాటిన తర్వాత లోపల అక్కడ 1000 మంది పోలీసులు ఉన్నారు. వీళ్ళకి అదనంగా ఇటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇతర స్క్వాడ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళందరితో పాటు ఉమెన్స్ కి సంబంధించిన షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్స్ ఎవరైనా ఆకతాయిలు మహిళల్ని ఏమాత్రం వేధించినా షీ టీమ్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మెస్సీ లాంటి అంతర్జాతీయ ఆటగాడు రావడం, అది మొదటిసారి హైదరాబాద్ కి రావడంతో పాటు సీఎం కూడా రాహుల్ గాంధీ కూడా వీళ్ళందరూ కూడా లోపలికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భద్రత విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ముఖ్యంగా పాసులు ఉంటేనే లోపలికి అలౌ చేస్తాం, అది ఎవరైనా సరే అనేది పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా లోపలికి కూడా అనుమతించట్లేదు. వీటితో పాటు కోల్కతా ఘటన జరిగిన తర్వాత మరొక 500 మంది అదనపు పోలీస్ బలగాలను కూడా మోహరించడం జరిగింది. మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసుల బలగాల్ని కూడా ఇక్కడైతే వినియోగించుకోవడం జరుగుతుంది. అందరూ కూడా పూర్తి స్థాయిలో అంటే పాసులకు సంబంధించి లోపల వెడ్డర్ పాసెస్ కావచ్చు, లేకపోతే ఇతర పాసెస్ ఏవైనా సరే ఖచ్చితంగా పాసులన్నీ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికైతే పంపించడం జరుగుతుంది. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. పక్కాగా మొత్తం లోపల స్కాన్ చేసి అన్ని చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే సీఎం కూడా వచ్చి ఇక్కడ కొద్దిసేపు ఉంటారు, దాదాపు గంట సేపు ఉంటారు. కాబట్టి ట్రాఫిక్ పరంగా కూడా ఆంక్షలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా ఇదంతా కూడా వరంగల్ కి వెళ్లే హైవే. సో ఇక్కడ నుంచి ఉప్పల్ వరంగల్ కి వెళ్లే హైవే కాబట్టి మొత్తం ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే పార్కింగ్ కి సంబంధించి మొత్తం 14 ప్లేసెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 14 పార్కింగ్ ప్లేసెస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడ పార్కింగ్ పెట్టుకునే ఫెసిలిటీస్ అయితే కల్పించారు. వీటితో పాటు ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది, మెట్రో కూడా అదనపు సర్వీసుల్ని నడుపుతోంది. సో సాధ్యమైనంత వరకు కూడా అందరూ మెట్రో సర్వీసుల్ని వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చాలా మంది కూడా మెట్రోని వినియోగించుకుంటే నేరుగా ఉప్పల్ స్టేడియం దిగేసి ఇక్కడికి రావచ్చు. మళ్ళీ బండి మీద వస్తే ఎక్కడో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. పార్కింగ్ కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పార్కింగ్ ఫెసిలిటీస్ లాంటివి ఉన్నప్పటికీ కూడా అవి కొంత దూరంగా ఉంటాయి. సో వాటి ఇబ్బంది పడద్దు అనేది మొదటి నుంచి కూడా పోలీస్ శాఖ చెప్తూ వస్తుంది. మెట్రోని ప్రజా రవాణాని ఎక్కువగా వినియోగించుకోవాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఏదేమైనా కూడా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా డీజీపీ ఉదయం కూడా రావడం జరిగింది. మొత్తం కూడా ఆయన కూడా తనిఖీలు అయితే చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా వచ్చారు, మొత్తం కూడా పర్యవేక్షించడం జరిగింది. ఆయనే స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. అలాగే సిపి కూడా ఇక్కడికి రాచకొండ సిపి కూడా వస్తున్నారు. ఆయనే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గీతిక ఆర్కే, అలాగే ఉప్పల్ స్టేడియం కెపాసిటీ వచ్చేసి దగ్గర 30,000 ప్లస్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కదా. అంటే మీరు అన్నట్లు ఐపీఎల్ కున్నంత క్రేజ్ అయితే కనిపించట్లేదు, అభిమానులు చాలా తక్కువ మంది వస్తారు అంటున్నారు కదా. అంటే సుమారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అండ్ మోర్ ఓవర్ 450 సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డ్రోన్స్ తో కూడా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తుంది కదా. ఎలా ఉంది అక్కడ ఈ భద్రత పరంగా? రైట్ గీతిక, అయితే ఇక్కడ ఓవరాల్ కెపాసిటీ మనం స్టేడియం చూసుకుంటే 39,000 కెపాసిటీ ఉంటుంది. సో 39,000 కెపాసిటీలో ముందు జాగ్రత్త అంటే ఓవరాల్ గా కెపాసిటీ ఫుల్ అయితే అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి గతంలో ఐపీఎల్ విషయంలో చాలా వరకు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా 31,000 టికెట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. 31,000 టికెట్లను కూడా పూర్తి స్థాయిలో సోల్డ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే లోపలికి వెళ్లే విషయంలో ఎవరైతే వచ్చే అభిమానుల విషయంలో పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖనే స్వయంగా ప్రతిపాదించడం జరిగింది. ఎక్కువ మంది వస్తే మళ్ళీ కొన్ని ఇబ్బందులు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.